మహానటిలో దుల్కర్ సల్మాన్, జమినీ గణేష్ కిక్కే వేరప్ప. దుల్కర్ సల్మాన్ ను మహానటిలో చూసిన ప్రతి ప్రేక్షకుడు జమినీ గణేష్ పాత్రకు ఇంతకన్నా మంచి ఎంపిక మరొకటి ఉండదేమో అని అనుకున్నారు. ఆ పాత్రలో అమ్మాడి అమ్మాడి అంటూ కనిపించినంతసేపు ప్రేక్షకులు 100కి 100 మార్కులు వేశారు. లక్కీ భాస్కర్, దుల్కర్ మరో లెవెల్. ఈ సినిమాలో భాస్కర్ పాత్రలో ఆయన జీవించేశారనే చెప్పాలి. సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ధనుష్, శేఖర్ కమ్ముల కుబేరలో. ప్రస్తుతం ధనుష్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నారు. ఇంతకుముందు సర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ మంచి వసూళ్లు రాబట్టారు. సర్ మూవీ సాధారణ కమర్షియల్ ఫార్మాట్ కి భిన్నంగా ఉండటమే కాకుండా మంచి మ్యూజిక్ అండ్ స్ట్రాంగ్ మెసేజ్ తో ఆకట్టుకుంది. విజయ్ తెలుగు ఇండస్ట్రీలో తన స్థానం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన వారసుడు కోలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమా విజయ్ కి ప్రత్యేకంగా తెలుగు ప్రొడక్షన్ హౌస్ లో నటించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో కొత్త ప్రయోగం. ఇప్పుడు అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ఈ సమ్మర్ లో ప్రేక్షకులను పలకరించబోతున్నారు. మిగిలిన హీరోలంతా తెలుగు ప్రొడక్షన్ హౌసెస్ అండ్ తెలుగు డైరెక్టర్లను నమ్ముకుంటున్నా అజిత్ మాత్రం కోలీవుడ్ డైరెక్టర్ తో ఈ ప్రయోగం చేస్తున్నారు. ఇదే అజిత్ కి మిగిలిన స్టార్ హీరోలతో ఉన్న పెద్ద తేడా అని ఫిల్మ్ లవర్స్ విశ్లేషిస్తున్నారు.